రోశయ్య తృతీయ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రోశయ్యకు విగ్రహం లేకపోవడం పెద్ద లోటన్న రేవంత్ స్వర్గీయ నేతకు హైదరాబాద్లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. రాష్ట్రం ఆర్థికంగా రాణించాలి అంటే ఆర్యవైశ్యుల పాత్ర ముఖ్యమన్నారు. రాజకీయాల్లోనూ ఆర్యవైశ్యులకు మంచి అవకాశం కల్పిస్తామన్నారు రేవంత్. అదేవిధంగా రాజకీయాలలో కూడా ఆర్యవైశ్యులకు తప్పకుండా పార్టీ సముచితమైన స్థానం ఇస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నా చెవులో చెప్తున్నాడు, మనము ఆర్యవైశ్య మిత్రులను ప్రభుత్వంలో కూడా భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉన్నదని, తప్పకుండా మీ అందరి మనసుల్లో ఏముందో అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు చెప్పినరు. తప్పకుండా అధిష్టానం దృష్టికి ఈ అంశాలను నేను తీసుకువెళ్తా. అదేవిధంగా రోశయ్య గారి విగ్రహం ఉండాలి అని మిత్రులు ప్రస్తావించరు. రోశయ్య గారికి హైదరాబాదు నగరంలో విగ్రహం లేకపోవడం అనేది లోటు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్రాంతాన్ని మీరు చూసి ప్రభుత్వానికి సూచన చేయండి. మా ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఏ ప్రాంతంలో రోశయ్య గారి విగ్రహం పెడితే బాగుంటుందో ఒక ప్రాంతాన్ని సూచన చేయండి. తప్పకుండా రోశయ్య గారి రాబోయే 4వ వర్ధంతి లోపులోనే రోశయ్య గారి విగ్రహాన్ని మనం పెట్టుకుందాము. హైదరాబాద్లోని హైటెక్స్లో రోశయ్య తృతీయ వర్ధంతి కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. రోశయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. రోశయ్య ఉన్న సమయంలో కాంగ్రెస్ తరపున ఎవరు సీఎంగా ఉన్నా నెంబర్ 2గా రోశయ్య ఉండేవారన్నారు. రోశయ్య ఏ రోజు పదవులు కోరుకోలేదు, క్రమశిక్షణ నైపుణ్యమే ఆయనకు పదవులు తీసుకొచ్చాయన్నారు సీఎం రేవంత్. 1 పొజిషనే మారుతూ ఉండేది. అది విజయభాస్కర్ రెడ్డి అయినా, చెన్నారెడ్డి గారైనా, అంజయ్య గారైనా, భవనం వెంకట్రామైనా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా, ఇలా 1 పొజిషన్లో పాత్రలు ఎప్పుడూ మారేటివి. కానీ 1 పొజిషన్లో ఎవరున్నా 2 పొజిషన్ మాత్రం పర్మనెంట్గా కొనిజేటి రోశయ్య గారే ఉండాలి అని ఎవరు 1కి వచ్చినా రోశయ్య గారిని కోరుకునేవాళ్ళు. పెద్ద ఆయన ఏ రోజు కూడా 2కి వచ్చిన కాబట్టి 1లో ఉన్న వాళ్ళని జరిపి కూర్చోవాలని వారెప్పుడు తాపత్రయపడలే, తొందరపడలే. అందుకే ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ క్లిష్ట సమయంలో రోశయ్య గారినే ముఖ్యమంత్రిగా చెయ్యాలి అని సోనియా గాంధీ గారు భావించినరు. అంటే పార్టీ పట్ల వారికి ఉన్న నిబద్ధత, పార్టీకి వారి పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసం అనేది రోశయ్య గారిని ముఖ్యమంత్రిని చేసింది.